హాయ్ ప్రియన్న గారు, ఎలా ఉన్నారు? హాయ్. నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ముందుగా కంగ్రాచులేషన్స్ ఫర్ టాప్ 4. థ్యాంక్ ఎలా యూ సో అనిపిస్తుంది మచ్. మొత్తం అబ్బా, ఎక్స్పీరియన్స్? మీరు టాప్ 4 అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది టాప్ 4 మర్చిపోయి జస్ట్ టాప్ 5 అంటారు. దానికన్నా ఒక మెట్టు పైన వచ్చాను, 4కి వచ్చాను. సో అది చెప్తే ఇంకొంచెం సంతోషంగా అందుకే ఉంటుంది. చెప్పా. చాలా చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు సెకండ్ వచ్చిన పర్సన్కి, థర్డ్ వచ్చిన పర్సన్కి నాకు తేడా ఏం లేదు. ఫస్ట్ పర్సన్కి కప్ వచ్చింది, డబ్బులు వచ్చాయి, కార్ వచ్చింది, ఏదో ఆ పొజిషన్ నుంచి ఆ పేరు వచ్చింది. కానీ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ వీళ్ళందరూ ఫైనలిస్ట్ అంతే. సో నేను కూడా ఆ ఫైనలిస్ట్ దాకే వచ్చాను. బట్ నేను అక్కడ రావడానికి చాలా కష్టపడి నా 100% ఇచ్చి అక్కడ దాకా వచ్చాను. దాని తర్వాత ఆ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళేంత సపోర్ట్ రాలేదేమో, అందుకే నేను 4th దాకే ఆగిపోయాను. కానీ నేను ఎంత ఎఫర్ట్ పెట్టాలో, నేను ఎంత గట్టిగా ఆడొచ్చో మొత్తం ఆడేశాను. అండ్ నన్ను అట్లీస్ట్ ఫైనలిస్ట్ దాకా నన్ను సపోర్ట్ చేసి అక్కడ దాకా తీసుకొచ్చారు ఆడియన్స్. ఒకే ఒక అమ్మాయి. యా, అది కూడా బాగా అనిపించిందా? అంటే డెఫినెట్లీ ఒక మొత్తం అబ్బాయిల దాంట్లో ఒక అమ్మాయి అనేది ఒక అచీవ్మెంట్ లా ఉంటుంది. ఎందుకంటే చాలాసార్లు మాకు గేమ్స్లో కానీ దేనిలో అయినా ఫిజికల్ కూడా పెట్టారు. సో యూజువలీ ఫిజికల్ అంటే డెఫినెట్లీ ఆ అబ్బాయి బాడీ వైజ్ స్ట్రాంగ్ ఉంటారు, అది ఏమి చేయలేము. అయినా నేను అబ్బాయి అమ్మాయి ఏది చూడకుండా గట్టిగా పోటీ ఇచ్చి ఏదో నా కష్టం నేను పడి అక్కడ దాకా వచ్చాను. సో నేను అక్కడ వచ్చాను అనేది నాకు జెండర్ది ఇదే లేదు. మేమందరం బాగా ఆడాము, వాళ్ళు సపోర్ట్ చేసి మమ్మల్ని తీసుకొచ్చారు. కానీ ఐఎమ్ స్టిల్ ప్రౌడ్. అక్కడ టాప్ 4 దాకా అందరిని బీట్ చేసి వచ్చేసాను అనేసి. బానే ఉన్నాయి. బాడీ పార్ట్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యా? అప్పుడు అంటే నిఖిల్ అంతా ఎవ్వరికి డ్యామేజ్ కాలేదు. వాడు ప్రతిరోజు మెడికల్ రూమ్కి వెళ్ళాడు. మాకైతే ఇలా ఇలా చిన్న చిన్న మార్కులు. ఈ మార్క్స్ అన్ని అప్పుడైనవే ఇవన్నీ, స్క్రాచెస్ మొత్తం. సో ఇక్కడ ఇది వెళ్ళట్లేదు అసలు, ఫుల్ మార్క్స్ క్రీమ్ వేసుకోవాలి. ఫీల్ అవుతున్నారా? లేదు, ఇదంతా చూసుకుంటే నేను సాధించింది చాలా ఉంది అని ఒక ఫీలింగ్ వస్తుంది. మీరు మిమ్మల్ని లేడీ టైగర్ అనే ఒక టైటిల్ పెట్టి మిమ్మల్ని పిలుస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? చాలా బయట ఏదో జరుగుతుంది, ఇక్కడి నుంచి సంతోషం వచ్చేస్తుంది. అంటే మా వాళ్ళు ఈవెన్ ఐ డోంట్ థింక్ మా ఫ్యామిలీ వాళ్ళు కూడా నన్ను అలా పిలిచారు. కానీ బయట నాకు ఏ సంబంధం లేని వాళ్ళు జస్ట్ నన్ను చూసి నా గేమ్ని అప్రిషియేట్ చేసి నా 100% నేను ఇస్తున్నా. కానీ అది ఎదుటి వాళ్ళకి కనిపించి నేను ఒక లేడీ టైగర్ లా ఆడుతున్నాను, లేడీ సింహం, లేడీ పులి, ఆడపులి ఇదంతా పిలుస్తున్నప్పుడు నిజంగా ఒక్క సంతోషం ఏంటంటే నా ఎఫర్ట్స్ అలా వెళ్ళిపోలేదు, గుర్తిస్తున్నారు. నేను ఆడింది వాళ్ళ దాకా వెళ్ళింది. అండ్ వాళ్ళు వేరే ఎవరెవరో నా గురించి చాలా గర్వంగా ఉన్నారు. అండ్ నాకు ఈ టైటిల్ ఇస్తున్నారంటే అది చెప్పలేనంత సంతోషం. అది ఆనందం కూడా కాదు, అది అన్ని మిక్స్ అయ్యి ఒక ఫీలింగ్. అబ్బా అబ్బా ఏంటి అలా వాళ్ళకి నేను అంత నచ్చేసానా అలాంటి ఫీలింగ్. మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, కన్నడ బిగ్ బాస్ సీజన్లో ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ వల్ల ఇక్కడ ప్రేరణ చాలా తెలివిగా మైండ్ గేమ్ ఆడింది అని అనే వాళ్ళకి ఏం చెప్తారు? నేను నిజంగా మైండ్ గేమ్ ఆడాను అని అనిపిస్తే నాకేం చెప్పాలో తెలీదు. ఎందుకంటే నేను మైండ్ గేమ్ ఆడుంటే 4th కాకుండా ఇంకొంచెం పైన వచ్చేదాన్నేమో అని నాకు అనిపిస్తుంది. నేను ఏమీ ఆలోచించకుండా అక్కడ కెమెరాస్ ఉన్నాయా, మైక్లు ఉన్నాయా, టీవీ మీద ఉన్నానా, ఏది ఆలోచించకుండా అసలు నేను ఇంట్లో మా హౌస్ లో ఎలా ఉంటానో ఆ హౌస్ లో కూడా అలానే ఉన్నా. మా వాళ్ళ నా చెల్లితో, నా ఫ్రెండ్స్ తో ఎలా ఉంటానో అక్కడ కూడా అలానే ఉన్నా. అసలు మా కో కంటెస్టెంట్స్ ని మీరు అడిగితే మీకు తెలుస్తుంది, అసలు ఒక ఆర్టిస్టా నువ్వు, ఒక హీరోయినా నువ్వు, మంచి కమెడియన్ లా ఉన్నావు నువ్వు, అరే నువ్వు ఒక హీరోయిన్ అని గుర్తు పెట్టుకో.
కొంచెం పద్ధతిగా ఆడు, ఆ లెవెల్కి నాకు తిట్టేవారు. ఎందుకంటే అసలు ఆ హీరోయిన్ లా ఉంటాను, హీరోయిన్ నేను ఆ కాన్సెప్ట్ లోనే ఉండను. పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటాను, స్నానం చేసుకోకుండా తిరుగుతూ ఉంటాను, గోక్కుంటూ ఉంటాను. అరే గోక్కోకరా ప్లీజ్, కెమెరాస్ ఉన్నాయి, నువ్వు గోక్కుంటూ ఉంటే ఎలా ఉంటుంది, నేను ఇలా 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 గోక్కుంటూ ఉంటాను. సో జెన్యున్ గా సాలిడ్, మరీ ఇంత కూడా చూపించకూడదమ్మా నువ్వు ఎలా ఉన్నావు అనే లెవెల్కి నేను ఉన్నా. సో అది కన్నడ బిగ్ బాస్కి వెళ్ళింది కూడా మీరు ఒక క్లిప్ చూసేసి నేనేదో సీజన్ ఆడినట్టు చెప్తున్నారు, కానీ నేను ఏ సీజన్లో ఉన్నారో చెప్పడానికి చెప్పండి. బికాజ్ నేను సీజన్లో లేను. ఒక సీజన్ అయ్యాక ఆ హౌస్ని డెమాలిష్ చేసే ముందు వెళ్ళండి అమ్మా, ఇది చూడండి హౌస్ ఇలా ఉంటుంది, బిగ్ బాస్ హౌస్ లో ఇలా ఉంటుంది అని చూపించడానికి ఒక 6 days కి టీం మనల్ని తీసుకెళ్లారు. మేము బాగా ఎంజాయ్ చేసి ఏదో రిసార్ట్కి వెళ్ళే ఫీలింగ్ లో వెళ్ళి వచ్చేసాం. సో నాకు బిగ్ బాస్ ఏంటి అని తెలిసిందే మా తెలుగు సీజన్ లో. సో నేను బిగ్ బాస్ ది రియల్ ఫీల్, ఈ సీరియస్నెస్ ఏముందో, ఈ రియాలిటీ షో అనే కాన్సెప్ట్ నాకు ఇదే ఎక్స్పీరియన్స్. కన్నడ నథింగ్, ఐ మీన్ ఐమ్ సారీ ప్లీజ్, కన్నడ బిగ్ బాస్ లో ఎక్స్పీరియన్స్ చేసింది అసలు ఏమి లేదు. ఈ ఈ తెలుగు బిగ్ బాస్ లో ఎంత ఎక్స్పీరియన్స్ చేశాను, ఎవిక్షన్, ఓటింగ్ ఇదంతా లేదు దానిలో. ఊరికే పాటలు పాడుకోవడం, ఆడడం. నామినేషన్ ప్రాసెస్ లాంటిది ఏదో చూపించారు, అదేంటది? ఏం లేదు దానిలో. 6 days లో ఏ నామినేషన్ ఉంటుంది? జస్ట్ వెళ్ళి ఫన్ కోసం వెళ్ళి వచ్చేసాం. మధ్యలో వాళ్ళకు ఆబ్వియస్లీ 6 days వెళ్ళాము, అది కూడా టెలికాస్ట్ అయింది. దానిలో ఒక టీఆర్పీ కోసం ఒక ఫీల్ అది ఇది సెట్ చేయడానికి అందరికీ చెప్పారు, మేము మిమ్మల్ని హీరోయిన్స్ లా చూస్తాము, కానీ మీ లైఫ్ లో జరిగిన ఏదైనా స్టోరీ చెప్పుకోండి అనేసి. ఓకే, అక్కడ ఒక ఆపర్చునిటీ దొరికింది కదా. చాలా మంది, నాకు సూసైడ్ అనే కాన్సెప్ట్ నాకు అస్సలు నచ్చదు. ఐ ఫీల్ ఏ రీజన్, ఏ కష్టం ఉన్నా సూసైడ్ ఇస్ నాట్ ద సొల్యూషన్. చాలా గట్టిగా అనుకుంటా. ఆ 6 daysకి వెళ్ళినప్పుడు స్టోరీ చెప్పుకోండి, మీ లైఫ్లో జరిగిన బ్యాడ్ సిచ్యుయేషన్ గురించి చెప్పుకోండి. నా లైఫ్లో బ్యాడ్ అనేది ఏమీ జరగలేదు, బట్ ఐ థాట్ కానీ నేను స్టోరీ ఏదో షేర్ చేసుకోవాలి, కనీసం ఈ మెసేజ్ దట్ చాలా మంది ఫైనాన్షియల్ విషయాలకి, ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోయాను, లేకపోతే బ్రేకప్లకి అదంతా తీసుకుంటారు కదా. ప్రతి ఒక్కరి లైఫ్ లో బ్రేకప్ అనేది అయితే జరుగుంటది. సో నాది కూడా బ్రేకప్ ఒకటి తీసుకుని చూడండి. ఇప్పుడు నేను హీరోయిన్, అలా అనేసి ఈ హీరోయిన్స్ హ్యాపీగా ఉంటారని లేదు, నన్ను కూడా వదిలేస్తారు, ఎవరినైనా వదిలేస్తారు. రిలేషన్షిప్ అంటే బ్రేకప్లు అవి ఇవి సహజం. దాన్నే లైఫ్ ఎండింగ్ అని తీసుకోకండి. మీకోసం మీ ఫ్యామిలీ ఉంటారు, మీ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ఇస్తున్న ప్రేమ అది తీసుకోండి. మేము ఫ్యామిలీ ఇచ్చిన ప్రేమని పక్కన పెట్టేసి ఆ ఒక లవ్ అనేది పట్టేసుకుని ఆ లవ్వే గ్రేటెస్ట్ అనుకుని అది ఫెయిల్ అయినప్పుడు నాకు ఇక లైఫ్ వద్దు అనుకుంటారు కదా, అది కాదు. సో టేక్ యువర్ లైఫ్ సీరియస్లీ. మీకు ఎప్పుడు మీ ఫ్యామిలీ అనే వాళ్ళు ఉంటారు. ఈ మెసేజ్ ఇవ్వడానికి అది చాలా వైరల్ అయిపోయింది. సో ఐ థింక్ దట్ ఈస్ ద వీడియో. నేను ఇప్పుడు వెళ్ళినప్పుడు ఐ థింక్ ఇదే వచ్చింది. సో చాలా మంది అనుకున్నారు నేను సీజన్కి వెళ్ళాను అనేసి, కానీ వెళ్ళే. ప్రేరణ గేమ్ ఏంటంటే అవతల వ్యక్తిని పోక్ చేసి వాళ్ళ రియల్ని బయటికి తీసుకొని వచ్చి ఇలా చేస్తూ ఉంటుంది, అవతల వాళ్ళని ఎక్కువ పోక్ చేస్తూ ఉంటుంది అని అన్నారు అనుకుంటున్నారు. యాక్చువల్లీ దానికి ఏం చెప్తారు? మీకు అందరూ నన్ను పోక్ చేసింది కనిపించలేదా అంటాను. ప్రతి ఒక్కరు అంటే నాకు అందరికి ఈజీగా తెలిసిపోయింది. ఇప్పుడు నాతో ట్రావెల్ చేసిన ఫస్ట్ ఓజీస్ అందరికి ఒక 1-2 weeks లోనే తెలిసిపోయింది దట్ నాకు కోపం ఫాస్ట్ గా వస్తుంది. అండ్ 5 weeks నేను ఉన్నా టీవీలో వైల్డ్ కార్డ్స్ అందరూ నాకు ఎక్కడెక్కడ ఏమేం ట్రిగర్ అవుతుంది అంతా చూసుకుని వచ్చారు. సో ఒక్క పాయింట్ లో అయితే నాకు ఎక్కడ కోపం వస్తుంది, దేనికి కోపం వస్తుంది అందరికీ తెలుసు. ఈజీగా నన్ను ట్రిగర్ చేసేసారు. సో నాకు ఏదైనా తప్పు ఉంటే నేను తగ్గను, చెప్పేస్తా. మీరు ఎవరైనా అండి, నా ఫ్రెండ్ ఉండండి, నాకు బాండ్ లేని వాళ్ళు ఉండండి, ఏదైనా తప్పు అనిపిస్తూ ఉంటే, లేకపోతే లైక్ ఇఫ్ యూర్ ట్రిగరింగ్ మీ ఐ విల్ రియాక్ట్. సో
అంతే. సో మీరు ఎలా ఉన్నారో దాన్ని నేను ఏ ప్రాబ్లం లేకుండా ఏ మొహమాటం లేకుండా నేను చెప్పేస్తా. అది మీకు నచ్చక మీరు నేను నోరు జారుతున్నా లేకపోతే ఈమె ఏంటి ఇంత హార్ష్గా ఉంది అంటే మీరు అలా ఆడకండి, నన్ను ట్రిగర్ చేయకండి. మీరు నన్ను బ్యాడ్గా ట్రీట్ చేస్తే నేను దాని గురించి మాట్లాడతా. తట్టుకోను. మీరు నాకు ఎవరు అనేసి నేను తట్టుకోవాలి. మీరు నన్ను సరిగా మీరు నన్ను ట్రీట్ చేయట్లేదు. నేను కూడా కో-కంటెస్టెంట్. సో నన్ను రెస్పెక్ట్తో ట్రీట్ చేస్తే నేను హ్యాపీగా ఫన్గా ఉంటా. నన్ను గోకాలి అంటే పోక అనేసి మీరు వచ్చేసి ఓ ఈమె నవ్వుతూ ఉంటది అంటే ఎవరు నవ్వుతూ ఉంటారు? అలా సిచ్యువేషన్స్ లో మీరు హౌస్లో సీజన్ 8లో మీకు ఒక బిరుదు వచ్చింది, నోడుదోల అనేసి ఒక బిరుదు వచ్చింది. హౌస్లో ఎవరైనా ఇలా నోడుదోల పర్సన్ ఉన్నారంటే అది ప్రేరణ. లైక్ కొన్ని విషయాల్లో కొన్ని మాటలు విసిరేయడం, సిగ్గు లేదా, ఫక్ ఆఫ్, మళ్ళీ రాక్షసి ఏదో వర్డ్ వదిలేదు. ఈ వర్డ్స్ అన్ని ఎందుకు వాడడం జరిగింది ప్రేరణ? ఇప్పుడు నేను సారీ అనేది రెండిటికే. విష్ణు మ్యాటర్లో క్యారెక్టర్లెస్ అండ్ ద ఎఫ్ వర్డ్ ఇన్ నిఖిల్స్ కేస్. విష్ణు దాంట్లో నేను వేరే ఏదో చెప్పాలి, నేను ఫేక్ క్యారెక్టర్ అని చెప్పాలి అనుకున్నా, క్యారెక్టర్ లెస్ అని వచ్చింది. ఫేక్ క్యారెక్టర్కి క్యారెక్టర్లెస్కి చాలా తేడా ఉంది. నా మైండ్లో అప్పటికి అది ఫేక్ క్యారెక్టర్, నువ్వు చూపిస్తున్న క్యారెక్టర్ వేరే, నువ్వు నీ గురించి చెప్పుకునే క్యారెక్టర్ వేరే, ఇది జరుగుతూ ఉంది. అక్కడ ప్రభావతి చాలా గట్టిగా ఆడేసాం అందరూ. ఆ ఆవేశంలో క్యారెక్టర్ అనే వర్డ్ మాత్రం ఉండిపోయి అది చెప్పినప్పుడు లెస్తో వచ్చేసింది. అది డెఫినెట్లీ అదే స్లిప్ అంటారు. అది మాటలు జారడం. సో నేను ఫేక్ అని చెప్పడానికి పోయి ఆ లెస్ అని వచ్చేసింది చూడండి. దట్ వాజ్ అ మిస్టేక్. అండ్ నేను నిజంగా అది ఒక్కటి తీసుకోవాలి అనుకుంటే నిఖిల్ విషయంలో, విష్ణు విషయంలో ఈ 2 వర్డ్సే నేను తీసుకుంటా. అది చెప్పకూడదు. చిన్నప్పటి నుంచి నా నిక్ నేమ్ మా అమ్మ నన్ను పిలిచేది రాక్షసి అని. ఒక్కసారి టీవీలో కూడా మదర్స్ డే ఈవెంట్కి మా అమ్మ వచ్చేసి అందరు ముందు చెప్పేసింది, ప్రేరణ నేను రాక్షసి అని పిలుస్తా అనేసి. జనరల్ గా నాకు రాక్షసి అనే వర్డ్ ఒక పెద్ద తప్పులాగో లేకపోతే అయ్యో ఏంటి అంతగా అలా చెప్పేసింది అనే వర్డ్ కాదు. ఎందుకంటే మా అమ్మ నన్ను కోపం వచ్చినప్పుడల్లా అలా పిలుస్తుంది. సో నాకు రాక్షసి అనేది ఇట్ వాస్ నాట్ లైక్ దట్. ఆ పాయింట్ లో ఏమైంది, గట్టిగా ఆడుతున్నాం, విష్ణు వచ్చేసి ఇలా నన్ను గీరింది. దానికన్నా ముందు నా చెయ్యి అనుకుని బై మిస్టేక్ సీతా చెయ్యి కొరికేసింది. బట్ అది బై మిస్టేక్ సీతా చెయ్యి, విష్ణు కొరికింది నా చెయ్యి అనుకుని. సో నా లక్కీకి నేను తప్పిపోయా, లేకపోతే ఆ కొరకు నాకు వచ్చేది. సో ఇదంతా నాకు దీనికన్నా ముందే తెలిసింది. నన్ను కొరకాలని చూసింది అండ్ ఇప్పుడు వచ్చేసి నేల్స్ తో ఇలా గీరింది అనేసి అదంతా చూసి వచ్చింది రాక్షసి అన్నాను. సో అలా అలా రఫ్ గా బిహేవ్ చేస్తూ ఉంటే లైక్ అంతే. దానికి ఎక్కువగా దానికి మీనింగ్ ఏం లేదు. జనరల్ గా అది రఫ్ గా నన్ను వైలెంట్ గా చేస్తున్నాం అనేసి ఆ రాక్షసి అని వచ్చింది. బట్ ఐ డోంట్ థింక్ అది నేను జారి చెప్పలేదు, ఆ యాక్షన్స్ కి నేను చెప్పాను. అలానే నిఖిల్ది జారడమే. ఎందుకంటే అప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఐ థింక్ ఓవర్ పవర్ ఎంత అయిందంటే, మేము యూజువలీ బయట జనరల్ గా చాలా వర్డ్స్, పిచ్చి పిచ్చి వర్డ్స్ వాడుకుంటాం. ఇప్పుడు ఫ్రెండ్స్ తోనే చాలా. నిఖిల్ ఇస్ మై ఫ్రెండ్. అక్కడ అలాగనేసి నేను ఏదైనా చెప్పొచ్చు అని కాదు. ఇలాంటి షోలో చాలా కంట్రోల్ చేసుకుంటాం, ఇలాంటి వర్డ్స్ రాకూడదు అనేసి. అక్కడ ఏం జరిగిందంటే, నేను అక్కడ కూడా చెప్పాను, నాకు ఆ రోజు ఫీమేల్ ప్రాబ్లం ఆ రోజు ఉంది. ఇమోషనలీ, మెంటలీ అండ్ ఫిజికలీ ఆల్సో చాలా స్ట్రెయిన్ అయిపోయింది. జస్ట్ దానికన్నా ముందే గౌతమ్తో గొడవ జరిగింది నిఖిల్ది. ఆ గొడవని పట్టుకుని గౌతమ్ టీంలో ఉన్న వాళ్ళని ఓడించాలి అనేసి, గౌతమ్ టీం ఓడిపోవాలి అనేసి నిఖిల్ ఆ కసితో వచ్చాడు మా మీద అటాక్ చేయడానికి. వేరే ఎవరిని అటాక్ చేయలేదు. బట్ వాడు అటాక్ చేసే ముందు సారీ చెప్పాడు. నువ్వు నీ గేమ్ ఆడతావంటే నువ్వు ఆడుకో, నువ్వు వాడి మీద ఉన్న కోపంతో మమ్మల్ని అటాక్ చేయడానికి వచ్చేదే కాకుండా సారీ చెప్పేసి మరి అటాక్ చేస్తున్నావు.
వాడి మీద కోపం మా మీద ఎందుకు చూపిస్తున్నావు, చూపించకు, చూపిస్తావంటే సారీ చెప్పకు, నీ గేమ్ ఆడుకో పర్లేదు. సో ఈ ఓవరాల్ ఇమోషనల్ మూడ్ స్వింగ్స్ ప్లస్ వీడిలా ఇది జరగడం, ఇదంతా కలిసి ఏదో పాయింట్ లో నాకు తెలియకుండా అది వచ్చేసింది. అది బయటకు వచ్చినప్పుడే నాకు తెలిసింది ఇలా చెప్పాను అనేసి. ఎందుకంటే నేను ప్లాన్ చేయలేదు. అది ఇలా బ్లర్ట్ అంటారు కదా, ఐ బ్లర్టెడ్ ఇట్ అవుట్, ఏ థాట్ లేకుండా. అండ్ దట్ ఈస్ ఆల్సో వెరీ రాంగ్. అదే బయట వాడు నాకు చెప్తాను, నేను వాడు చెప్తాను, అది సీరియస్ గా ఉండదు. కానీ ఆ సిచ్యువేషన్ లో అండ్ ఆ షోలో ఇట్ ఇస్ వెరీ రాంగ్.